ఏందోనోళ్ళ ఈ నడుమ మనుషులను సాటి మనుషులే నమ్మరాని కాలం నడుస్తుంది. ఎవరు మంచోళ్ళో ఎవరు ముంచేటోళ్ళో అని అందరినీ అనుమానంతోటే చూడాల్సి వస్తుంది. ఎందుకు ఇట్లా అంటున్నా అనుకుంటున్నారా? ఇగో పెట్రోల్ బంక్లో పెట్రోల్ పోసుకొని ఎట్లా పైసలు ఎగ్గొట్టి పోయిరో చూడు ఈ బద్మాషోళ్ళు. గుంటూరు హరిహర మాల్ సెంటర్లో ఉన్న పెట్రోల్ బంక్ ఇది. రాత్రి 10 కొట్టంగా బండి మీద వచ్చి 1000 రూపాయల పెట్రోల్ కొట్టమన్నారు ఇద్దరు. దన పెట్రోల్ కొట్టినాక జర్ర అసంత పోయి బండి ఆపి స్కాన్ చేసి పైసలు ఇస్తా ఏదో పారి క్యూఆర్ కోడ్ చూపెట్టమన్నాడు ఎనుకోడు. సరే కదా అని క్యూఆర్ కోడ్ చూపెట్టిండు. ఏదో టిక్క ఒత్తినట్టు చేసిండు కానీ కాలే. ఏది మళ్ళా చూపెట్టు అన్నాడు. సరే అని మళ్ళా క్యూఆర్ కోడ్ చూపెట్టిండు. మళ్ళా అదే కథ. ఇప్పుడు ముంగడ కూర్చున్నోడు ఉండి ఇటీరా నేను చేస్తా నీకు చేయత్తలేదని బిల్డప్ ఇచ్చి ఏదన్నా క్యూఆర్ కోడ్ చూపెట్టమంటే సరే వీడేమన్నా పోటుగాడేమో అని వానికి కూడా చూపెట్టిండు. మళ్ళా వాడు కూడా టిక్క ఒత్తినట్టు చేసిండు. ఇంతలా ఫోన్ వస్తే మాట్లాడినట్టు చేసిండు. మళ్ళా క్యూఆర్ కోడ్ చూపెట్టమన్నారు. మొత్తం ఇట్లా 6-7 మాటలు చేస్తే పాపం నెట్వర్క్ ప్రాబ్లం ఉందేమో అని పెట్రోల్ కొట్టినాయన అనుకుండు. ఈ ఓ దిక్కు వెనక నిలబడ్డోళ్ళేమో యాష్టపడబట్టే వాళ్ళకు పెట్రోల్ పోద్దామంటే వీళ్ళేడ జారుకుంటారో అని భయం ఉంటది కదా ఎట్లయినా లోపల. సరే చూద్దామని పెట్రోల్ కొట్టుకుంటా నిలబడితే పైసలు కొట్టినా వచ్చినాయి చూసుకో అని జంపు ఆడికెళ్ళి సీన్ కట్ చేస్తే ట్యాంక్ నిండా 1000 రూపాయల పెట్రోల్ పోసుకొని కొట్టిందేమో ఉత్త 95 రూపాయలేనట. అంటే 905 రూపాయల బొక్క. వచ్చినాయా లేవా అని చూసుకునే లోపలే అవతల పడ్డారు బట్టెవాజిగాలు. పాపం బీరిపోయి అట్లనే చూసుకుంటూ నిలబడ్డాడు. ఏం చేయాలో అర్థం కాక తర్వాత పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే సీసీ కెమెరాలలో చూసి దొరకబట్టే పనిలే పడ్డరట ఈ చిల్లర దొంగలు ఇద్దరిని. ఏం మనుషులరా అయ్యా, 900 ఎగ్గొట్టి పోవుడేమో గాని పట్టుబడితే పరువు పెంటలు కలిసి సిగ్గుపోతుందన్న సోయి కూడా లేనట్టుందిగా.